గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ సుధా, సీనియర్ ఫంక్షనల్ వెల్నెస్ కోచ్. సో మీకు టైం మేనేజ్మెంట్లోని 4 క్వాడ్రంట్స్ గురించి విన్నారా ఎప్పుడైనా? అసలు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో క్వాడ్రంట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. సో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ క్షణంలో చేయాల్సిన పని అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటారు. అంటే సింపుల్గా దీనికి తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం టైంకి ఫుడ్ తీసుకోవాలి, అవునా? అది చాలా అర్జెంటు అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అది ఆ టైంలో తీసుకోకపోతే మన హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. కాబట్టి అవి అంటే ఫుడ్, స్లీప్ అండ్ మన డైలీ హ్యాబిట్స్ ఉంటాయి కదా, ఫ్రెష్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అర్జెంట్ ఇంపార్టెంట్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. ఓకే. సో సెకండ్ వన్ ఏంటి అంటే ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ అయితే కాదు. ఏంటి ఇలాంటివి అంటే లెర్నింగ్ న్యూ స్కిల్స్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్. సో ఇవేం దేని కిందకు వస్తాయంటే ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ అయితే కాదు. ఓకే. సో థర్డ్ కేటగిరీలో ఏంటి అంటే సెకండ్ క్వాడ్రంట్ ఇది. సో ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ ఏంటి అంటే అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. సో ఇవేంటి, మనం ఈ పనుల్ని డెలిగేట్ చేయొచ్చు. సో ఇప్పుడు డెలిగేట్ అంటే సపోజ్ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి మనం అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా పంపించవచ్చు, అవునా? ఆ టైంని మనం ప్రొడక్టివ్గా వేరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అర్జెంటే కానీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కాబట్టి ఈ పనుల్ని డెలిగేట్ చేయొచ్చు. సపోజ్ మనము ఏమంటారు ఇంట్లో చేసుకునే పనుల్ని, సో అది మనం ఎవరికైనా మెయిడ్ని పెట్టుకొని వాళ్ళకి మనము అంటే ఆ మెయిడ్ని పెట్టుకొని మనం పని చేయించుకోవడం వల్ల మనము అమౌంట్ ఇస్తాం. సో దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది కదా. అట్లా మనం అవి డెలిగేట్ చేయొచ్చు అనమాట పనుల్ని. సో అది అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. సో ఇది థర్డ్ క్వాడ్రంట్కి వస్తుంది. కాబట్టి ఫోర్త్ వన్ ఏంటి అంటే ఫోర్త్ క్వాడ్రంట్ నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్ ఏంటి? నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, అవునా? సో ఇవేంటి దేని కేటగిరీకి వస్తాయి? మనము ఏమంటారు ఫోన్ని స్క్రోల్ చేసుకోవడం అవనివ్వండి, షార్ట్స్ చూడడం అవ్వండి, అంటే టైం పాస్ చిట్ చాట్ చేయడం అవనివ్వండి, ఇలాంటివన్నీ కూడా నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. సో ఇవి అన్నిటిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు మనం. సో ఇవి ఆ ప్రొడక్టివ్ అంటే ఆ టైంని మనం ప్రొడక్టివ్గా వేరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో మన లైఫ్లో సెకండ్ క్వాడ్రంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన టైంని ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోగలిగితే మన దగ్గర ఉన్న టైంని మనం ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈ 4 క్వాడ్రంట్స్లోని సెట్ చేసుకొని ఏ పనుల్ని ఎప్పుడు ఎలా చేయాలి అనేది మనం అర్జెంట్ నాట్ అర్జెంట్ అనేది పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మన లైఫ్లో మనకు ఇచ్చిన 24 hours టైంని చాలా హ్యాపీగా, హెల్దీగా అండ్ మంచి ప్రొడక్టివ్గా, ప్రోగ్రెసివ్గా యూజ్ చేసుకోగలుగుతాము. సో కీప్ హెల్దీ, స్టే హెల్దీ. సో క్వాడ్రంట్స్ చేసుకోండి, టైం షెడ్యూల్ చేసుకోండి.